మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు అంట. ఛత్తీస్గఢ్లో కేంద్ర కమిటీ సభ్యుడు రామ్దేవ్ మజ్జీ సరెండర్ అంట. ఆయనతో పాటు మరో 11 మంది మావోయిస్టులు 3 AK-47, 3 ఇన్సార్ రైఫిల్స్ అలాగే సహా పలు ఆయుధాలు అప్పగించారు. రామ్దేర్పై 1,05,000 రివార్డ్ ఉందంట ఛత్తీస్గఢ్లో. సీఎం విష్ణుదేవ్ సాయి చెప్తా ఉన్నారు. మా రాష్ట్రం నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీలో ఎవరూ లేరు, డిప్యూటీ సీఎం. మరో మావోయిస్టు అగ్రనేత లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ ఖైరాఘాట్ జిల్లాలో కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఎంసీ జోన్ ఇన్ఛార్జ్ రామ్దేర్ మజ్జీ మరో 11 మంది మావోయిస్టులు సోమవారం తెల్లవారుజామున పోలీసులు ఎదుట లొంగిపోయారు. వీరంతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్కు చెందినవారు. ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీలో 2 సభ్యులు ఉండేవారు. అందులో మాడ్వీ హిడ్మా అలాగే రామ్దేర్ మజ్జీ అలాగే మాడ్వీ హిడ్మా ఏపీలో ఎన్కౌంటర్ అవ్వగా తాజాగా రామ్దేవ్ మజ్జీ లొంగిపోయారు. దీంతో ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీలో ఎవరూ లేరని డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పేర్కొన్నారు. ఎంఎంసీ జోన్లో ఇక ఎవరూ లేరని చెప్పుకొచ్చిన పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు 3 AK-47లు, 3 ఇన్సర్ రైఫిళ్లు అలాగే 1 SLR అలాగే 303 రైఫిళ్లు సహా పలు ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. అనంతరం రాజ్నాథ్ గావ్లో అధికారిక కార్యక్రమానికి నిర్వహించగా సీఎం విష్ణుదేవ్ సాయి, డిప్యూటీ సీఎం అలాగే హోంమంత్రి విజయ్ శర్మ పాల్గొని లొంగుబాటుపై మాట్లాడారు. రామ్దేర్ మజ్జీ ఫీల్డ్ లెవెల్లో చాలా యాక్టివ్గా ఉంటారంట. అడవిలో ఏకబిగిన 30 నుంచి 40 కిలోమీటర్ల నడవగల సామర్థ్యం ఆయనకున్నది. అందుకే ఆయనను ఫీల్డ్ లెవెల్ బ్రెయిన్ అని పిలుస్తారని అలాగే పోలీసు వర్గాలు తెలిపాయి. తెలుగు, ఒడియా, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న రామ్దేర్ పవర్ఫుల్ ఎంఎంసీ జోన్లో పనిచేస్తూ ఆ పార్టీకి బలంగా ఉండేవారని వివరించారు. 1990లో మావోయిస్టు పార్టీలో సాధారణ సభ్యుడిగా చేరిన ఆయన అనతి కాలంలోనే కేంద్ర కమిటీ స్థాయికి చేరారు. ఎంఎంసీ జోన్లో ఇన్ఛార్జిగా ఈ ఏడాది జనవరిలోనే ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఏడాది తిరగకు ముందే లొంగిపోయారు. బీజాపూర్కు చెందిన సీనియర్ ట్రైబల్ మావోయిస్టుగా ఆయనకు పేరుందని అలాగే మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వంలో సంబంధాలు తెగిపోవడంతో రామ్దేర్ మజ్జీ టీం నిరాశ కుంగిపోయిందని ఇటీవలే అగ్రనేతల లొంగుబాట్లు